తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికిమాలినోడు, పనికిరానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్ గతి అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతుంది, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు? నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగానే ఉంటాడు. అరే, ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీలంటాడు. అరే, నీకు రంది లేదా? నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా? నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మందనే మేపుతాను. ఓరే నీ పిచ్చిసా, నా మంద ఎంతకాలం రా? నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా. నీ కాళ్ళ మీద నువ్వు పాపం పిల్లనిచ్చిన మామ కదా. ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఒరే, ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా? ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు? నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా? ఎవడురా నువ్వు? అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు. మీరు ఉన్నారా సరిగ్గా ఎవరన్నా? నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు. తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే ఏందయ్యా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్పా? తీర్చేది ఎవరు? మోషే. మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు? నువ్వు అసలు నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి?